నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లోయర్ మానేరు డ్యాం నుంచి నీటి విడుదలపై సమీక్షా సమావేశం. పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో రైతు వేదిక భవనాలు. భూమి పూజ చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో సంక్షేమ శాఖ మంత్రి పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కొప్పుల ఈశ్వర్. అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో రైతు దినోత్సవ కార్యక్రమం. హాజరైన మంత్రి శంకర్ నారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో వైఎస్ఆర్ 71వ జయంతి వేడుకలు. వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన దెందులూరు ఎమ్మెల్యే కోటరి అబ్బయ్య చౌదరి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబూబ్ నగర్, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లతో ప్రజా ప్రతినిధుల సమీక్షా సమావేశం జరిగింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లోయర్ మానేరు డ్యాం నుంచి వానాకాలంలో నీటి విడుదలపై సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈటెల రాజేందర్, సత్యవతి రాథోడ్, జగదీశ్వర్ రెడ్డి, రాష్ట్ర రైతు బంధు కన్వీనర్ పల్లె రాజేశ్వర్ రెడ్డి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లా కలెక్టర్లు, ఎంపీలు పసునూరి దయాకర్, బండా ప్రకాష్, రాజమల్లు యాదవ్, కవిత, ప్రభుత్వ చీఫ్ శాసనసభ్యులు డోర్నకల్, భూపాల్పల్లి, నర్సంపేట, పాలేరు, తుంగతుర్తి, వర్ధన్నపేట, మహబూబాబాద్, పరకాల, వరంగల్ తూర్పు శాసనసభ్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, వరంగల్ అర్బన్, రూరల్, ములుగు, సూర్యాపేట, భూపాల్పల్లి, మహబూబాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. మేము కొట్టుకున్నాం సార్. పెద్దలు ఇటు రాజేంద్ర గారు ప్రెస్ మీడియా వరకు రావాలి, దయచేసి మొత్తం ప్రెస్ మీటింగ్ అంతా రావాలి. అన్ని ఫైనల్ ప్రెస్ మీడియా వాళ్ళు దయచేసి రావాలి. పేరువాడ మండలం కందావాసు తరఫున ఈ సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాస్తవానికి వాళ్ళు ప్రారంభంలో భయపడ్డారు, నమ్మలేదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభించినాడు లేదా నమ్మకం లేకుండా చాలా మందికి ఈ నీళ్లు కూడా వరుసగా నీళ్లు కాంట్రాక్టర్ 80% చేసి 20% వాళ్ళకి నక్సలైట్ ఉన్న సరిష్టి చెప్ప బాగుంటుంది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రైతు వేదిక భవన నిర్మాణాల కోసం భూమి పూజ చేసి అనంతరం హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. తలకొండపల్లి మండలంలోని వెల్దార్, రాంపూర్, చుక్కాపూర్, పడకల్ గ్రామాల్లో రైతు వేదిక భవనాలకు శంకుస్థాపన చేసి హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు వేదిక భవనాలు రైతులు అభివృద్ధి చెందడానికి ఉద్దేశించి ప్రారంభిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేదికల నిర్మాణానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాలతో పాటు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ప్రారంభోత్సవం, మార్కెట్ నూతన భవన ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలన్నీ చేస్తూ వచ్చినాము. రైతు వేదికల శంకుస్థాపన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2604 క్లస్టర్లలో అన్ని రైతు వేదికలకు శంకుస్థాపనలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల
నిర్మాణ కార్యక్రమాలు కూడా ప్రారంభమైనాయి. 22 లక్షల రూపాయలతోనే ఈ రైతు వేదికల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇవి రైతు వేదికలు అంటే కేవలం భవనాలు, ఒక సమావేశ మందిరం మాత్రమే కాదు. ఇది రైతుల ఐక్యమత్యము, శక్తి సంఘటన, తర్వాత శక్తిని ప్రదర్శించేటువంటి ఒక కేంద్రాలు, వాళ్ళ యొక్క ఆత్మాభిమానానికి ప్రతీకలు. రైతులను ఒక మార్గదర్శక విధానంలో నడిపించడానికి ఆలోచనాపరమైన, సూచనాపరమైన, విజ్ఞానపరమైనటువంటి అంశాలకు అది కేంద్రం. అక్కడి నుంచి సమగ్ర సమాచారం రైతాంగానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో ఎప్పటికప్పుడు నూతన అంశాల మీద. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సీసీ రోడ్లు, రైతు వేదిక నిర్మాణ భవనాలకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ జి రవితో కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేష్ కుమార్, సర్పంచ్ ప్రభాకర్ రావు, ఎంపీపీ చిట్టిబాబు, జెడ్పీటీసీ బత్తిని అరుణ, ఉప సర్పంచ్ మహేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సర్వసిద్ధీకరం పరం జై తెలంగాణ. అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో రైతు దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఎమ్మెల్సీ సమంతకమణి, కలెక్టర్ గంధం చంద్రుడు హాజరయ్యారు. రెడ్డి గారికి నిజమైన నివాళులు అర్పించడం అంటే జగనన్న రైతుల్ని పైకి తీసుకురావడం అనేది గమనించారు కాబట్టి ఈరోజు రైతు దినోత్సవంగా ప్రకటించబడింది. ప్రతి విషయంలో కూడా మనం రైతుల్ని ఎలా ఆదుకోవాలా, రైతులకి ఖర్చు ఎలా తగ్గించాలా, అలాగే ఈరోజు మన నియోజకవర్గంలో జెడ్బీఎన్ఎఫ్ తీసుకుంటే జెడ్బీఎన్ఎఫ్ కూడా మీకు అందరికీ తెలుసు చాలా తక్కువ క్లస్టర్స్. ముఖ్యంగా చెప్పాలంటే మన నియోజకవర్గంలో నార్పల్ మండలంలోనే కొద్దిగా చెప్పుకోదగ్గ జెడ్బీఎన్ఎఫ్ రైతులు ఉన్నారు. కానీ ఈ అంటే సేంద్రీయ ఎరువులతో పండించడం వల్ల చాలా ఖర్చు తగ్గుతుంది అనేది తెలుసుకోవడానికి చాలా అంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి కూడా జగనన్న చాలా విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. మనకి కేవలం ఒక మండలంలో ఒక 200-300 మంది రైతులు ఉంటే పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే కోటరి అబ్బయ్య చౌదరి కోపక గ్రామంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేశారు. అనంతరం కోపక గ్రామ ప్రజలందరికీ శానిటైజర్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది గ్రామస్తులు పాల్గొన్నారు. మా వంటలో అంతా కూడా ఒక కొత్తగా ఉత్సాహం వస్తూ ఉంటుంది రాజన్న పేరు చెప్పడానికి. అటువంటి రాజన్న పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా రాజన్న అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు ఒక పండగ వాతావరణం ఈ నియోజకవర్గంలో ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మనం పెదవేగి మండలం పెదకడిమి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో బీసీ సోదరులందరూ కూడా కలిసి ఒక చక్కటి రాజన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని నా చేతుల మీదుగా ఈరోజు నేను ప్రారంభించడం నిజంగా నా పూర్వజన్మ అదృష్టంగా ఈరోజు భావిస్తూ ఉన్నాను. రాజన్న ఒక్క అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తానని చెప్పాం. మా రాజన్న
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో సిరిచల్మ గ్రామంలో శిల్పి దుర్వ గంగాదాస్ రాతి శిలలను దేవతా శిల్పాలుగా మలుస్తుంటారు. గత 10 సంవత్సరాలుగా తన గురువు గంగారాం మహారాజ్ ఆశీస్సులతో రాతి శిలలను దేవతా మూర్తులుగా మలుస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల తన కుటుంబం గడవడం కష్టంగా ఉందని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తనకు ఆర్థిక సహాయం చేస్తే తనకు వచ్చిన శిల్పకళా వృత్తిని మరికొందరికి నేర్పిస్తానని వేడుకుంటున్నారు. తనపై దయచూపి తనను, తన కుటుంబాన్ని, తన శిల్పకళను ఆదుకోవాలని అభ్యర్థిస్తున్నారు. నా పేరు దుర్వ గంగాదాస్, గ్రామము భూతాయికే. అక్కడ నుండి నాకు ప్రస్తుతం శిల్పకళ వస్తుంది. 10 సంవత్సరాల నుండి ఇదే వృత్తి చేస్తున్నాను. అయితే రాయి ప్రాబ్లం వల్ల ఈ సిరిచెల్మ గ్రామంలో కొంచెం దొరుకుదా అంటే ఇక్కడికి వచ్చి ఇదే వృత్తిగా ఎంచుకొని జీవనం కొనసాగిస్తున్నాను. మారి వల్ల నేను చేసిన విగ్రహాలు ఎక్కడికక్కడే ఆగిపోయినాయి. మందిరాలు, గుడుల పనులు ఆగిపోయినాయి కాబట్టి వాళ్ళు కూడా విగ్రహాలు తీసుకుపోవటం లేదు. దానివల్ల మాకు ఎంతో ఇబ్బంది కలుగుతున్నది. ఎందుకంటే దాని నుంచి ఆదాయం వచ్చేది, ఆ ఆదాయం కూడా ఆగిపోయింది. దీనివల్ల ఎంతో ప్రాబ్లంలో ఉన్నాం. గుర్తింపు ఏమి రాలేదు. మాకు ఆర్థిక సాయం కూడా, ఒకవేళ ఆర్థిక సాయం చేస్తే నా నుండి ఇంకా 2-3 నేను పని కల్పించబడతా. కానీ అటువంటి టూల్స్ కొనాలంటే చాలా కాస్ట్లీ ఉంటాయి కాబట్టి అవి మా వల్ల కాదు. గవర్నమెంట్ సహాయం చేస్తే అవి కొన్ని ఇంకొకరికి ఉపాధి కల్పించగలుగుతాను. కూడా మళ్ళీ క్యాన్సల్ చేసి కాలేజీ ఇదేంటంటే కొన్ని టూల్స్ ఉంటాయి. పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో వీరమరణం పొందిన సాలిగం శ్రీనివాస్కు జమ్మికుంట భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పట్టణ శాఖ అధ్యక్షులు జీడి మల్లేష్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా రామగిరి మండలానికి చెందిన సాలిగం శ్రీనివాస్ చిన్నతనంలోనే ఆర్మీలో చేరి అతి చిన్న వయసులో మరణించడం బాధాకరమన్నారు. శ్రీనివాస్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న జరిగిన పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో మన తెలంగాణ ముద్దుబిడ్డ పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సంగే శ్రీనివాస్ గారు వీరమరణం పొందినారు. మరి వారు చిన్నతనం నుంచే ఆర్మీలో చేరాలని, దేశానికి సేవ చేయాలని, ఈ భారతమాత బిడ్డలు ఎందరైతున్నారో వాళ్ళందరికీ ఆదర్శంగా నిలవాలని చెప్పి అతి చిన్న వయసులో 26 సంవత్సరాలలోనే వారు మిలిటరీలో చేరడం జరిగినది. మరి వారికి వాళ్ళ తండ్రి గారు పశువుల కాపరి, వాళ్ళ తమ్ముడు తాపీ మేస్త్రి. మరి వారు అంత కష్టపడి ఆ కొడుకును చదివించి పెద్దవాడిని చేసి మిలిటరీకి పంపిస్తే పాకిస్తాన్ పిరికి పందలు మరి ఎదురు దాడి చేయలేక దొంగ దెబ్బ తీసి అంతమొందించినారు. మరి ఎప్పుడు కూడా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గుండివాగు గ్రామ పంచాయతీ పరిధిలో గల గాయత్రి జలపాతం ఆదిలాబాద్ జిల్లాలో గల జలపాతాల్లో ఒకటి. ఇక్కడ పలుమార్లు కొండ ప్రాంతాలు ఎక్కే పోటీలు నిర్వహించారు. ఎందరో ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ పచ్చని అడవులో గల జలపాతాన్ని సందర్శించారు. ఈ సహజ సిద్ధమైన జలపాతం అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరం. పర్యాటక స్థలంగా ఉన్న ఈ జలపాతం దగ్గరకు వెళ్లడానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని, గాయత్రి జలపాతాన్ని అభివృద్ధి చేయాలని గుండివాగు గ్రామస్తులు మరియు పర్యాటకులు కోరుతున్నారు. గ్రామం అంటే ఇక్కడ
గాయత్రి వాటర్ ఫాల్ ఉన్నది. మా ఊరికి చాలా సమస్యలు ఉన్నాయి. అంటే గాయత్రి వాటర్ ఫాల్కి చాలా పర్యాటకులు వస్తారు. వాళ్ళకి రావడానికి పోవడానికి రహదారి తోటి చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి గవర్నమెంట్ తోటి సిఫార్సు చేసి మా 5 కిలోమీటర్ల గుండెబాగు నుంచి గాయత్రి వాటర్ ఫాల్కి రోడ్డు నిర్మించే ప్రయత్నం చేయాలని మా వినతి. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం జోగిపేటలోని క్లాక్ టవర్ వద్ద గల ఓ ఇంట్లో చోరీ జరిగింది. మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి వచ్చి డబ్బులు, నగలు చోరీ చేశారు. 2 తులాల బంగారం, 25 తులాల వెండి, 15,000 రూపాయల నగదు చోరీకి గురైనట్లు బాధితురాలు మంజుల తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేను వస్తాకని దొంగలు సార్ మా ఇంట్లో పైసలు బంగారం ఎండి ఎత్తుకోరు సార్. ఎంతేమో 5,000 ఉండి 25 తులాల పటగోసు 8 తులాల పిల్లల పటగోసులు నా 20 అయింది. బంగారం 2 తులాలు. ఎవరెవరు ఉంటారు ఇట్లా? పిల్లలు నేను మా భర్త. నీకెలా తెలిసింది? ఫోన్ చేసి సార్, నేను డ్యూటీకి పోయిన ఇటుకాల కంపెనీలో ఫోన్ చేశారు మధ్యాహ్నం 2 గంటలకు. పోలీసులు వచ్చారు? వచ్చారు సార్. ఏమన్నారు? వాళ్ళు చూసిపోయారు, అంతేమన్నారు. ఇప్పుడు రమ్మన్నారు స్టేషన్కు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోద్గల్ గ్రామానికి చెందిన రిటైర్డ్ డీఐజీ వెంకటేశ్వరరావును పోద్గల్ గ్రామంలో ప్రజాప్రతినిధులు సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గౌతమ్ రావు మాట్లాడుతూ గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు హైదరాబాదులో డీఐజీ సేవలను అందించడం జరిగిందని, ఆయన్ను సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. ఇన్నాళ్లు పోలీసు శాఖలో తన సేవలను అందించి పదవీ విరమణ పొందిన వెంకటేశ్వరరావు ఇకపై గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు, డాక్టర్ చంద్రశేఖర్, బాలకిషన్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు పోతుగల్ గ్రామం చెందిన ఎర్రవెల్లి వెంకటేశ్వరరావు గారు ఇటీవలనే డిఐజీగా రిటైర్డ్ అయి తన స్వగ్రామంకి వచ్చిన సందర్భంగా పోతుగల్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక చిరు సన్మానం జరిగింది. మాకెంతో గర్వకారణం. అన్నయ్య ఏ టైంలో ఏ ఆపద వచ్చినా కూడా ఖాళీ ఫోన్ చేయగానే మన ఊరంటే కూడా చాలా అభిమానం. వారికి ఏ పనైనా ఒక క్షణంలో చేసేటువంటి వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. మరి అటువంటి వ్యక్తి వెంకటేశ్వరరావు గారు ఈరోజు గ్రామానికి రావడం, అందరి మధ్యలో చిరు సన్మానం అందుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. కాబట్టి వారి సేవలు ఎప్పటికి కూడా గ్రామానికి అవసరం పడితే ఇక ముందు కూడా వారి సేవలను తప్పకుండా అందరూ ఉపయోగించుకుందాం. వారు అప్పుడు దేవస్థానం విషయంలో కూడా చాలా అది చేసి మనకు అన్ని రకాల సహాయ సహకారాలు దేవస్థానం కొరకు అందించడం జరిగింది. ఈరోజు మా పోతుగల్ గ్రామ వాస్తవ్యులు మా అందరికీ దగ్గర వారు మన ఎర్రవెల్లి వెంకటేశ్వరరావు గారు డిఐజీగా మొన్ననే 30వ తారీఖు రిటైర్ అయ్యి వారు వారి స్వగ్రామము మా పోతుగల్ గ్రామానికి వచ్చిన సందర్భంగా మా గ్రామస్తులం అందరము, మా గ్రామ పంచాయతీ, మా పాలకవర్గము, మరి మా గ్రామ ప్రజలు, యువకులు అందరూ కూడా వారికి సన్మానం చేయటకు నిర్ణయించడము. వారు అనేక సేవలు చేసి ఎప్పుడు కూడా మా గ్రామంలో ఏ అభివృద్ధి పని చేసినా ముందుండి మాకు సలహాలు ఇచ్చుకుంటూ వారు చూసిన. హైదరాబాద్ గచ్చిబౌలిలో గల ఏఐజీ హాస్పిటల్లో మరొక దారుణం చోటు చేసుకుంది. కరోనా బాధితుల నుంచి దుర్మార్గంగా లక్షల రూపాయలు వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. కరోనా వైరస్ సోకడంతో హాస్పిటల్లో చేరారు డాక్టర్ విజయ. వెంటిలేటర్, ఆక్సిజన్ పెట్టకపోయినా భారీ బిల్ వేశారని, డాక్టర్లు నరకం చూపించారని, లక్షల రూపాయలు బిల్ వేసి దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అండి, నా పేరు విజయ కేసరి. ఇది మా నాన్న యాదగిరిరావు కేసరి. మేమిద్దరము ఏఐజీ హాస్పిటల్లో రూమ్ నెంబర్ 856లో ఉన్నాము. బేసికల్గా మా నాన్నకి మెడికల్ ప్రాబ్లం వచ్చి అడ్మిట్ అయ్యారు 25న. ఆ తర్వాత తనకు బలవంతాన టెస్ట్ చేసి నాకు టెస్ట్ చేసి పాజిటివ్ అని చెప్పారు. ఇద్దరం ఏసిమ్టమాటిక్, ఒక సిమ్టమ్ లేదు. సో ఆల్ వీ గాట్ ఈజ్ మెడికేషన్స్. నాకైతే ఒక ఇంజెక్షన్ కూడా లేదు ఇప్పటి వరకు. సో అన్ని బిల్స్లో మాత్రము నాకు ఆక్సిజన్ ఇచ్చినట్టు, ఐవీలు ఇచ్చినట్టు అన్ని ఫ్రాడ్యులెంట్ ఛార్జెస్ ఉన్నాయి.
మా నాన్న కూడా లేని మెడికేషన్స్ ఇచ్చినట్టు, ఇంజెక్షన్స్ ఇచ్చినట్టు అన్నీ రాశారు. సో నేను క్వశ్చన్ చేసినందుకు ఆగమేఘాల మీద నన్ను మా నాన్నను డిశ్చార్జ్ చేయాలని చూస్తున్నారండి. నేను ఇవాళ డిశ్చార్జ్ అని పెడితే సరే అని కూడా ఒప్పుకున్నా. మళ్ళీ కరెక్షన్స్ చేయండి అంటే చేయకుండా మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ అన్నీ అట్లనే ఉంచి మళ్ళీ పంపించారు. ఈచ్ లైన్ చూసి క్వశ్చన్ చేయొద్దని నాకు సలహా ఇస్తున్నారండి ఇక్కడ మేనేజ్మెంట్. సో ఇది నేను ఎట్లా రిజాల్వ్ చేయాలో అర్థం కావట్లేదు. లక్షల బిల్స్ క్వశ్చన్ చేయకుండా వాళ్ళు పెట్టని వాటికి ఇయని ఇంజెక్షన్ మెడికేషన్స్కి మేము ఎందుకు పే చేయాలో నాకు అర్థం కావట్లేదు. అండ్ క్వశ్చన్ చేసినందుకు ఇమీడియట్గా డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయమో అర్థం కావట్లేదు, ఎవరిని రీచ్ కావాలని అర్థం కావట్లేదు. తర్వాత రాని డాక్టర్స్కి కూడా ఛార్జెస్ చేసిండ్రు. వాళ్ళు అది కరెక్ట్ చేసినా కూడా బిల్లింగ్ వాళ్ళు లేదని పేరు మార్చి మళ్ళీ దాని మీదకి వెళ్ళి గ్యాస్ట్రోఎంటరాలజీ ఉంటే దాన్ని తీసేసి పల్మనాలజీ అని పెట్టి మళ్ళీ ఛార్జెస్ చేస్తున్నారు. రూమ్ రెంట్లు ఇష్టం ఉన్నట్టు హైక్ చేసి మళ్ళీ వేస్తున్నారు. పాత పేషెంట్లకు ఇంత కాదు అంత కాదని చెప్పి మళ్ళీ ఇష్టం ఉన్నట్టు రేట్లు వేస్తున్నారు. సో ఇది నేను ప్రజలందరికీ చెప్పదలుచుకున్నా. ఇలాంటివి జరుగుతున్నాయి హాస్పిటల్స్లో. నేను ఎంత అడిగినా వీళ్ళను రిక్వెస్ట్ చేసినా నన్ను చైర్మన్ గారితో, నాగేశ్వర రెడ్డి గారితో మాట్లాడనివ్వట్లేదు ఎవ్వరు. వేర్ ఈజ్ కేసీఆర్ అంటూ ప్రగతి భవన్ వద్ద ప్లకార్డుతో నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్ నాయకులు కోట్ల సాయిబాబా, కోట్ల లడ్డూ పటేళ్లను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. సైదాబాద్లో నివసించే టీపీసీసీ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ కొడుకులిద్దరూ ప్రగతి భవన్ వద్ద నిరసన తెలిపిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు అరెస్టు చేశారు. తమ కుమారుడిని అక్రమంగా పోలీసులు లాక్కెళ్లారని కోట్ల సాయిబాబా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడు కేవలం ప్రగతి భవన్ వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపినప్పుడు పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తమ కుమారుడికి ఏమన్నా జరిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్రదర్శన చేయవలసి వచ్చిందంటే సీఎం కేసీఆర్ కనబడతారని సోషల్ మీడియాలో కుంపాలుగా వస్తున్న వార్తలను మన కేసీఆర్ గారు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళు పోయి ప్రొటెస్ట్ చేసిర్రు. ఆడ ఓన్లీ డ్యామేజ్ చేయలే, ఏమని చేయలే. ఇప్పుడు ఈ రాత్రిపూట వచ్చి ఇద్దరిని దౌర్జన్యంగా బాత్రూంలో ఉంటే కూడా మమ్మల్ని పక్కకు నెట్టేసి బాత్రూంలో కూడా అతి కిరాతకంగా గుంజుకొని పోయిన పోలీసుల దౌర్జన్యాన్ని నేను ఈ సందర్భంగా వాళ్ళ అరెస్టు చేసిన విధానము మరి సభ్య సమాజాన్ని దించుకునే విధంగా ఉంది. ఈ రాత్రి అంత అరెస్టు చేయవలసిన అవసరం లేదు. వాళ్ళు తీవ్రవాదుల లేక సంఘ విద్రోహ శక్తుల, కాంగ్రెస్ పార్టీ వర్కర్లు. ఈ టైంలో మరి పొద్దున్నే వచ్చి మీరు తీసుకపోతే మేమే పంపించేవాళ్ళం. కానీ ఇళ్లలో గుసాయించి ఇళ్లలో చెల్లా చెదురు చేసి బాత్రూంలో ఉన్న వాళ్ళని కూడా గల్లబట్టి తీసుకొని పోయి ఒక్క నిమిషం మాతో మాట్లాడకుండా తీసుకొని పోయి మరి వ్యాన్లు ఎక్కించుకొని పోయారు. ఒకవేళ వాళ్ళిద్దరికి ఏమైనా జరిగితే మాత్రం సీఎం బాధ్యత వహించవలసిందని సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రేపు పొద్దున ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకపోతే ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది దృష్టి తీసుకపోయినా వాళ్ళు కూడా స్పందిస్తారు. మీడియా మిత్రులు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇంత ఉన్న పలంగా తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది? రేపు మార్నింగ్ మీరు వచ్చి తీసుకుపోవాల్సింది. నేనే దగ్గరుండి పంపించేవాని. తప్పు ఉంటే తప్పు బరాబర్. కానీ ప్రజాస్వామ్యంగా ప్రొటెస్ట్ చేసిర్రు. ప్రొటెస్ట్ చేసిన వాళ్ళందరినీ తీసుకుపోయి మీరు జైల్లో పెడితే జైలు కూడా నిండవు. కనుక ప్రభుత్వ తీరును, ముఖ్యంగా పోలీసుల తీరును మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. పిల్లలకేమైనా జరిగితే ఈ రాత్రి మీరేమైనా చేస్తే మాత్రం ఖబర్దార్ అన్న సంగతి కూడా ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మామిడ్గి గ్రామంలో నిమ్జు భూ బాధితుల సమావేశంలో టీజేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. ప్రజలు కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటూ భయంతో జీవిస్తున్న తరుణంలో నిమ్స్ పరిశ్రమల కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం సరికాదని వెంటనే ప్రజాభిప్రాయ మీటింగ్ను ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు. నిమ్స్ పరిశ్రమలకు భూములు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడితే టీజేఏసీ తరపున రైతులకు అండగా ఉంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో చాలా చోట్ల పరిశ్రమల పేరుతో భూములు కేటాయించినా ఇంకా పరిశ్రమలు నెలకొల్పలేదన్నారు. నిమ్స్ పేరుతో రైతుల సారవంతమైన భూములను లాక్కోవడం సరికాదన్నారు. కరోనా రోగులకు ఆక్సిజన్ అందించని ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు పెట్టి కొత్త సచివాలయ నిర్మాణం చేపట్టడం ఏంటని విమర్శించారు. బలవంతంగా ఇవాళ 12,500 ఎకరాల దాకా ఇవాళ ఇక్కడ తీసుకోవాలని తీసుకున్నది చాలా దురదృష్టకరం. ఏంటంటే ఇట్లాంటి కరోనా సమయంలో ప్రజలు నిజంగా కలిసి బయటికి రావాలంటే కూడా, ఇళ్లలో నుంచి బయటికి రావాలంటే కూడా భయపడుతున్న సమయంలో ఇవాళ హడావిడిగా ఒత్తిడి పెట్టి ఒక మొక్కుబడిగా
ఇవాళ మరి పబ్లిక్ హియరింగ్ను పూర్తి చేయాలని చూడటం చాలా బాధాకరం. సుప్రీంకోర్టు ఒక మాట అన్నది, పబ్లిక్ హియరింగ్ అంటే కేవలము ఒక తంతులాగా జరపడానికి వీల్లేదు. పబ్లిక్ హియరింగ్ అనేది ప్రజల యొక్క భాగస్వామ్యంతో జరగాలి. ప్రజల జీవితాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలను ప్రజల అభిప్రాయం ఆధారంగా తయారు కావాలి. ఆ ప్రజల అభిప్రాయం ఆధారంగా తయారు చేయటానికి మనకి పబ్లిక్ హియరింగ్ను అర్థవంతంగా జరపాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఆ సూత్రాన్ని కూడా మర్చిపోయి ఇవాళ బలవంతంగా ఇవాళ ఈ చర్చలు జరపటం అన్యాయం. ఇలా ఆఫీసులకు పోతే ఒక్కరిని కూడా లోపలికి రానిస్తలేరు. హైదరాబాద్లో కానీ జహీరాబాద్లో కానీ ఎక్కడ కూడా ఎవరిని లోపలికి రానిస్తలేరు. మరి మీకంత భయం ఉండగా మా మీద బలవంతంగా ఈ పబ్లిక్ హియరింగ్ సమావేశాన్ని ఇప్పుడు ఎందుకు రుద్దుతున్నారని ప్రభుత్వాన్ని అడుగుతూ, దివంగత నేత రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని వరంగల్ కాశీబుగ్గ ప్రాంతంలో ఎంపీ వసీం చిలుక శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీసీసీ ఆర్గనైజర్ సెక్రటరీ శ్రీనివాస్ హాజరయ్యారు. రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి పేదలకు విద్య, వైద్యం అందించాలనే లక్ష్యంతో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఉన్నత విద్యను అందించారని కొనియాడారు. రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని కాశీబుగ్గలో కొండా యువసేన ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం అనేది జరిగింది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి పూలమాల వేసి నివాళులు అర్పించడం అనేది జరిగింది. ఈరోజు మనం గత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉండబడే రైతులకు సంబంధించిన సమస్య పరిష్కారం కావాలని చెప్పిన లక్ష్యంతో ప్రాజెక్టులు కానీ పరిశ్రమలు కానీ పెద్ద పరిశ్రమలు ప్రాజెక్టులు తీసుకొచ్చే పరిస్థితి కూడా మనకు తెలుసు. దాంతోపాటు పేదల కోసం ఈరోజు విద్య అందాలని చెప్పంటే, పేదలకు అందుబాటులోకి రావాలని చెప్పంటే విద్య కోసం ఈరోజు ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఈరోజు విద్యను అందించి ఈరోజు ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇట్లాంటి ఉన్నత విద్యలో పోతుందని చెప్పంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు పేదలకు రోగానికి దూరం అవుతున్నారు, చాలా మంది చనిపోతూ ఉన్నారు కనుక ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యం అందించుకో. హఫీజ్పేట విలేజ్ సర్వీస్ నెంబర్ 78 గోకుల్ ప్లాట్స్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు రెండో రోజు కొనసాగాయి. జీహెచ్ఎంసీ అధికారులు భారీ స్థాయిలో వాహనాలు, సిబ్బందిని తీసుకువచ్చి కూల్చివేతలు కొనసాగించారు. అయితే ఈ కూల్చివేతలపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కూల్చివేతకు నిరసనగా గోకుల్ ప్లాట్స్ అసోసియేషన్ సభ్యులు సంజీవరెడ్డి, సాంబయ్య, పితాని శ్రీనివాస్ తదితరుల ఆధ్వర్యంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కూల్చివేతను ఆపివేయాలని అధికారులను, పోలీసులను వేడుకున్నారు. ఇంతలో స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ వచ్చి టౌన్ ప్లానింగ్ అధికారులకు నచ్చచెప్పారు. దీంతో కొంత మెత్తబడిన అధికారులు కూల్చివేతలను పాక్షికంగా నిలిపివేశారు. ఇక్కడ రోడ్లు వేసారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే రోడ్లు పడ్డాయి. ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్ లో రోడ్లు ఇంకా వెడల్పు కూడా జరిగింది. మొన్న ఈ మధ్యన జరిగింది 50 lakhs పెట్టి. అలాగే మంచినీరు ఇచ్చారు, మున్సిపల్ నెంబర్లు కూడా ఇచ్చారు. మా కాలనీకి మున్సిపల్ ట్యాక్స్ కూడా కడతాం. రిజిస్ట్రేషన్ దగ్గరలో జీవో నెంబర్ 128 కూడా రిలీజ్ చేశారు సార్. అంటే రెగ్యులరైజ్ చేద్దామనే ఉద్దేశంతో జీవో నెంబర్ 128 కూడా చేశారు. ఇలాంటి టైంలో మా మీద ఇంత ఇదిగా రావడం, అగ్రెసివ్గా రావడం ఏదో చిన్న కూడా కాదు. బిల్డింగ్లో కూల్చేసి కింద పడిపోతే ఎలాగో కరోనాతో సస్తాం. ఇప్పుడు ముందుగానే ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లోయర్ మానేరు డ్యాం నుంచి నీటి విడుదలపై సమీక్షా సమావేశం. పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో రైతు వేదిక భవనాలు. భూమి పూజ చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో సంక్షేమ శాఖ మంత్రి పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కొప్పుల ఈశ్వర్. అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో రైతు దినోత్సవ కార్యక్రమం. హాజరైన మంత్రి శంకర్ నారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో వైఎస్ఆర్ 71వ జయంతి వేడుకలు. వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన దెందులూరు ఎమ్మెల్యే కోటరి అబ్బయ్య చౌదరి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.